వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం పాలిసెట్ 2024కి సంబంధించి ఏ కాలేజ్ తీసుకోవాలా, ఏ బ్రాంచ్ తీసుకోవాలా అనే డౌట్స్ కావచ్చు, లేదంటే హెల్ప్ లైన్ సెంటర్స్ మనం ఎలా అప్రోచ్ కావాలా, ఎక్కడెక్కడ ఉంటాయి దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ బ్రాంచ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అయితే ఇంకా డిస్కస్ చేద్దాము. దేని బేస్ పైన మనం బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పీడిఎఫ్లో చూస్తే ఇంకా ఈ పీడిఎఫ్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈ బ్రోచర్ ఏదైతే ఉందో ఈ బ్రోచర్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. దీన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను షేర్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ఈ పీడిఎఫ్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఏ బ్రాంచ్ తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలనే పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే కనుక మనకి ఏదైతే డిప్లొమా కోర్స్ ఉందో అది 3 years కోర్స్ మనకు తెలుసు కదా. ఈ కోర్స్ మనం పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా జాయిన్ అవుతాము. కోర్స్ వచ్చి డిప్లొమా, మనం రాసే ఎగ్జామ్ ఏమంటామంటే పాలిసెట్ ఎగ్జామ్ అంటాం. క్లియర్ కదా? ఇది ఎన్నైనా ఉంటుందంటే కనుక 3 years ఉంటుంది. సో కొన్ని కోర్సెస్ తీసుకుంటే 3.5 years కూడా ఉంటాయి. ఇదైతే కనుక 3 years అనేది ఉంటుంది యావరేజ్ కింద తీసుకుంటే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ ఇచ్చినప్పుడు మనకు ఫస్ట్ కోర్స్ నెంబర్ 1 కోర్సు సివిల్ ఇంజనీరింగ్ అనుకుందాం. సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే కనుక పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మనం దేంట్లో జాబ్స్ చేయొచ్చు అనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి డీటెయిల్గా మనకి ఇచ్చినాడు కదా. ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ డీలింగ్ విత్ గవర్నమెంట్ జాబ్స్ పోవచ్చు, అదేవిధంగా ప్రైవేట్ దాంట్లో కూడా జాబ్స్ చేయొచ్చు. అవి దేనికి సంబంధించి, ఒకటి ఇరిగేషన్ సంబంధించి కానీ, పబ్లిక్ హెల్త్ సంబంధించి కానీ, రోడ్ వర్క్ కానీ, రైల్వే వర్క్స్ కానీ, బిల్డింగ్, సర్వే, డ్రాయింగ్, వాటర్ సప్లై ఎక్సెట్రా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ కాంట్రాక్టర్, డ్రాఫ్ట్స్మ్యాన్ ఇన్ అబోవ్ ఏరియాస్. అంటే గవర్నమెంట్ జాబ్స్ చేయొచ్చు ఈ ఏరియాలో, అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ జాబ్స్ కూడా చేయొచ్చు ఈ ఏరియాలో. అదేవిధంగా మనం ఓన్గా ఒక కాంట్రాక్టర్ కింద కావచ్చు, లేదంటే ఒక డ్రాఫ్ట్స్మ్యాన్ కింద కావచ్చు, ఒక డిజైనర్ కింద కావచ్చు, మనం ఓన్గా మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ డిప్లొమా బేస్ పైన. జస్ట్ డిప్లొమా బేస్ పైన మాత్రమే ఇవన్నీ ఆప్షన్స్ మనకు ఉంటాయి. సార్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా? అవును, ఖచ్చితంగా 100% గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ జేఈ పోస్ట్ ఉన్నాయి మనకు. మీరు ఇక్కడ చూపించినట్లే ఇరిగేషన్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు, రోడ్, రైల్వేస్, బిల్డింగ్, సర్వే, డ్రాయింగ్, దేంట్లోనూ కూడా. అంటే డ్రాయింగ్ అంటే ఇంకా డ్రాఫ్ట్స్ మ్యాన్ కింద అన్నట్టుగా. ఓకేనా? డ్రాయింగ్ అండ్ దేంట్లో ఉంటుంది మనకు డ్రాఫ్ట్ మ్యాన్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, పబ్లిక్ హెల్త్లో ఉంటుంది, రోడ్ అండ్ రైల్వేస్లో ఉంటుంది, అన్నిట్లో కూడా ఉంటుంది. కాబట్టి నో ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ బ్రాంచ్ తీసుకుంటే ఇవన్నీ ఈ ఏరియాస్లో మీరు జాబ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఏరియాస్ పైన ఫోకస్ ఉంది, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి ఈ జాబ్స్ పైన, మీరు ఖచ్చితంగా సివిల్ బ్రాంచ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏరియా పైన ఇంట్రెస్ట్ లేదు సార్ అంటే సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోండి. అర్థమైందా? ఈ విధంగా మనకు పాసిబిలిటీ ఏరియాస్ ఏవేవి ఉన్నాయి జాబ్స్కి, మనం ఎందుకు చదువుతున్నాము, ఒకటి నాలెడ్జ్ కోసం అనుకోవచ్చు, మెచ్యూరిటీ లెవెల్ పెంచుకునే అనుకోవచ్చు, ఫైనల్గా అయితే ఎంప్లాయ్మెంట్ కోసమే కదా. ఫైనల్గా ఎంప్లాయ్మెంట్ కోసం, మనీ కోసమే కదా, దాంట్లో డౌట్ లేదు కదా. సో కాబట్టి మనం ఇవి చూసుకొని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకొని మీరు మీ కెరియర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ మనకు. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అదే ట్రాక్లోనే కదా మనం పోల్సినది. కాబట్టి ఈ ఏరియాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఇది అర్థం చేసుకునే బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ కాబట్టి మోస్ట్ వాల్యుబుల్ స్టెప్ కావాలా మనకు 10th తర్వాత. ఓకే, సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిప్లొమా అయిపోయింది సార్, నేను డిప్లొమా 3 years కంప్లీట్ చేశాను. డిప్లొమా తర్వాత నేను ఏం చేయొచ్చు? పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ కంటిన్యూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్స్. హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, నేను సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, ప్యారలల్గా సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా తీసుకోవచ్చు. ఇవి రెండు ఈ సివిల్కి సంబంధించిన కోర్ బ్రాంచెస్ కింద ఉంటాయి మనకి ఫర్దర్ ఎడ్యుకేషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో లూప్ హోల్ కూడా ఉంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలనుకుంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది. సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను బీటెక్లో మెకానికల్ చేస్తాను సార్, లేదు వేరే బ్రాంచెస్ చేస్తాను, ఐటీ చేస్తాను అంటే ఇక కొన్ని బ్రాంచెస్కి యాక్సెస్ ఉంటుంది, అన్ని బ్రాంచెస్కి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ చేసిన తర్వాత నేను ఐటీ బ్రాంచ్ తీసుకుంటాను బీటెక్లో అంటే యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? సివిల్ ఇంజనీరింగ్ అయితే తీసుకుంటానన్నా కూడా ఓకే, సివిల్ ఎన్విరాన్మెంటల్ తీసుకుంటానన్నా కూడా ఓకే. అంటే దీనికి సంబంధించి కొన్ని బ్రాంచెస్కి యాక్సెస్ ఉంటుంది దీనితో పాటు. ఇవైతే ఇంకా మన కోర్ బ్రాంచెస్. అంటే మనం కోర్ సివిల్లోనే ఉన్నాం డిప్లొమాకి సంబంధించి, అదేవిధంగా బీటెక్ బేస్ పైన కూడా అదే స్ట్రీమ్తోనే మనం ముందుకు పోతాం అన్నట్లుగా. ఎప్పుడైతే మనం డిప్లొమా ప్లస్ బీటెక్ ప్లస్ ఎంటెక్ ఒకటే స్ట్రీమ్లో ఉంటామో, ఫైనల్గా మనం బయటకు వచ్చిన తర్వాత మన వాల్యూ అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అదర్ దాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఒక బ్రాంచ్ చేసి, బీటెక్ ఇంకో బ్రాంచ్ చేసి, ఎంటెక్ ఇంకో బ్రాంచ్ చేసి యూజ్లెస్ అయిపోతుంది. కాబట్టి మీరు 10th క్లాస్ తర్వాత చూస్ చేసుకునేది ఫస్ట్ స్టెప్ చాలా స్ట్రాంగ్గా ఆలోచించుకొని అర్థం చేసుకొని చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే కనుక వీడియో చూడము, దీన్ని అర్థం చేసుకోండి. అదేవిధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఆర్ఏ కావచ్చు, తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ కావచ్చు, ఇలా నంబర్ ఆఫ్ కోర్సెస్ 1, 2 కాదు, మీకు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి టోటల్గా ఇక్కడ చూడండి. అఫీషియల్గా మనం చూస్తే కనుక 31 కోర్సెస్ ఉన్నాయి. టోటల్గా డిప్లొమాకి సంబంధించి 31 కోర్సెస్ ఉన్నాయి. సో ఈ 31 కోర్సెస్లో మీరు ఏ బ్రాంచ్ని చూస్ చేసుకోవాలనుకున్నారు అనేది ఇక్కడ ఉండే ఏరియాస్, మనం జాబ్ ఎంప్లాయ్మెంట్ దేనిపైన పోవాలనే దానిపైన ఫర్దర్గా మన ఎడ్యుకేషన్ ఎక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏదైతే ప్యాకింగ్ టెక్నాలజీ చదువుకుంటామో నెక్స్ట్ మనకు ఆప్షన్ చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు బీటెక్లో, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పోవచ్చు, ఏరోస్పేస్ పోవచ్చు,
మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ పోవచ్చు, తర్వాత మెకాట్రానిక్స్ పోవచ్చు. అంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు. డిప్లొమాలో ఇది తీసుకున్న తర్వాత బీటెక్‌లో దీనిలలో ఏ దానికన్నా కూడా మీరు పోవచ్చు. అర్థమైంది కదా! డిప్లొమాలో ఇది తీసుకున్నాడు స్టూడెంట్. డిప్లొమా అయిపోయిన తర్వాత మెకానికల్ పోతా వెల్ అండ్ గుడ్. ఏరోస్పేస్‌కి పోతా వెల్ అండ్ గుడ్. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ పోతా మీ ఇష్టం. అర్థమైందా? సో, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకొని ఏదైనా దానికి పోయే పాసిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెకానికల్ అంటే ఇంట్రెస్ట్. కానీ ప్రెజెంట్ దీనిపైన ఎక్కువ ఫ్యూచర్ ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకొని మెకానికల్‌ని బీటెక్‌లో చేద్దామనుకుంటాను. అలా అర్థం చేసుకోండి. అనలైజ్ చేసుకొని మీరైతే డిప్లొమాలో ఏది తీసుకోవాలా, బీటెక్‌లో ఏది తీసుకోవాలో ముందే ప్లాన్ చేసుకున్న తర్వాతనే మీరు డిప్లొమాలో కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆప్షన్స్ ఇచ్చే టైం దగ్గరలో ఉంది కదా! అంత లోపలే మీరు డిసైడ్ కాండి. మనం ఏది తీసుకోవాలనేది ముందే డిసైడ్ అయిపోయిన తర్వాతనే మీరు ఆప్షన్స్‌ని అయితే చూజ్ చేసుకోండి. ఓకే. క్లియర్ కదా! సరే. నెక్స్ట్ మన డౌట్ ఏముందంటే హెల్ప్ లైన్ సెంటర్స్. ఎక్కడ మనం హెల్ప్ లైన్ సెంటర్ అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాలి. ఎక్కడికి పోవాలంటే ఇంకా ఇక్కడ చూడండి. మనకు క్లియర్‌గా ఇచ్చినాడు. మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి డీటెయిల్‌గా ఇచ్చినాడు. సో, మీరు దేనికి దగ్గరలో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి శ్రీకాకుళం ఇచ్చినాడు. శ్రీకాకుళంకి దగ్గరలో నియర్ బైలో ఉన్నారనుకోండి మీరు మండల్స్‌లో. సో, మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళంకి పోవాలా. దీనికి సంబంధించిన ఫోన్ నంబర్ కూడా ఉంది కదా! సో, మీరేం చేస్తారు పోయే ముందే మీకు డౌట్ వచ్చింది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏరియాస్‌లో డౌట్ వచ్చింది. నేను శ్రీకాకుళం పోవాలా, ఎక్స్ అనే సెంటర్‌కి పోవాలా, హెల్ప్ లైన్ సెంటర్‌కి, వై అనే సెంటర్ పోవాలా అని. అంతవరకు పోయి మనం అక్కడ చెక్ చేసుకొని మరి బ్యాక్ వచ్చే పని లేకోకుండా ఒకసారి ఫోన్ చేయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదా డౌట్ ఉందనుకోండి. ఈ 2 సెంటర్స్‌లో నా హెల్ప్ లైన్ సెంటర్ ఏదైనా డౌట్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఈ నంబర్‌కి కాల్ చేయండి. మీ లొకేషన్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! మీ ఏరియా ఇది కాబట్టి మీకు ఈ హెల్ప్ లైన్ సెంటర్ పోవాలని వీళ్ళు చెప్తారు కాబట్టి ఆ సెంటర్‌కి పోవచ్చు. మీకు టైమ్ సేవ్ అవుతుంది. అర్థమైందా? సో, మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే గనక సో, దానికి సంబంధించినట్ల మీకు క్లియర్‌గా ఇక్కడ ఫోన్ నంబర్స్‌తో పాటైతే మనకి ఇయడం జరిగింది కాబట్టి టోటల్‌గా మనకి ఎన్నున్నాయి 111 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన లొకేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన ఫోన్ నంబర్ కావచ్చు 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడి మీరు వాళ్ళతో పోయి అప్రోచ్ అయిపోయి అక్కడైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మీరు డిస్కస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మంచి కాలేజెసే కాబట్టి మీకు నియర్ బైలో ఉన్న కాలేజ్ మంచి కాలేజ్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు కాలేజ్‌లో అయితే జాయిన్ కావండి. ఎందుకంటే ఒకటి నేను చెప్తాను కదా! 10థ్ క్లాస్ తర్వాత మీరు ఏదైతే ఫస్ట్ స్టెప్ తీసుకుంటారో మీ కెరియర్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రో కావాలనుకుంటే గనుక మీరు ఏదైతే ఫస్ట్ స్టెప్ తీసుకుంటారో అదే స్టెప్ పైనే మీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మారొచ్చు మనం మధ్యలో మారొచ్చు. అంటే కొన్ని రోజులు డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్‌లో బ్రాంచ్ మారొచ్చు. లేదా డిప్లొమాలో జాయిన్ తర్వాత మరీ డ్రాప్ అయిపోయి కొంతమంది ఇంటర్మీడియేట్ కోర్స్ అంటారు. ఇలా ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది మనకు. అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అయితే మన ఫ్యూచర్‌లో చాలా ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీరు అలాంటి మిస్టేక్ చేయకోకుండా జాగ్రత్తగా మనకింకా టైం ఉంది కదా! సో, ఈ టైంలోనే ఏ బ్రాంచ్ తీసుకోవాలా? ఏ కాలేజ్ తీసుకోవాలా? తర్వాత డిప్లొమాలో బ్రాంచ్ ఏది తీసుకోవాలా? తర్వాత బీటెక్‌లో బ్రాంచ్ ఏది తీసుకోవాలా? నీట్‌గా ఆలోచించండి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళతో డిస్కస్ చేయండి. సీనియర్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నియర్ బైలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్‌లు ఉంటాయి కదా! అక్కడ ఆ బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ బ్రాంచ్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి. లేదు మెకానికల్, సివిల్ అనే డౌట్ ఉందనుకోండి. పోయి మెకానికల్ హెచ్ఓడి ఉంటారు. హెచ్ఓడి ఆ సార్‌ని కలిసండి. సివిల్ సంబంధించిన హెచ్ఓడిని కలిసండి. వీళ్ళిద్దరితో డిస్కస్ చేయండి. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది కదా! సో, నేను మెకానికల్ హెచ్ఓడితో మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీ బాగా వచ్చింది. సో, నేను మెకానికల్ తీసుకోవాలనుకున్నాను. లేదు కంప్యూటర్స్ తీసుకోవాలనుకున్నాను. మీకు ఏది క్లారిటీ వస్తే, మీకు ఏది అర్థమైతే ఆ కాలేజ్‌ని, ఆ బ్రాంచ్ చూజ్ చేసుకొని దానికి సంబంధించినట్ల క్లియర్ కట్‌గా జాయిన్ అయిపోండి. ఒక్కసారి మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఛానెల్‌ని ఫాలో కాండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సెలింగ్ జరిగేటప్పుడే మీకు ఫస్ట్ ఇయర్‌లో వచ్చే సబ్జెక్ట్స్ కావచ్చు, దీంట్లో ఉన్న టఫ్ సబ్జెక్ట్స్ కావచ్చు, మనం ఎలా చదువుకోవాలా, ఏం లేదనేది మొత్తం డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబడతాయి కాబట్టి మీరు మరి ట్యూషన్స్ గురించి కానీ, బుక్స్ గురించి కానీ, దేని గురించి కూడా వరి కావాల్సిన పని లేదు. వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ డిప్లొమా బీటెక్ స్టూడెంట్స్‌కి మన ఛానల్ కాబట్టి మిస్ కాకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా అయితే గనుక హెల్ప్‌ఫుల్ అయితుంది కదా! సో, వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయి డిఫరెంట్ వీడియోస్‌లో కన్‌ఫ్యూజ్ అయిపోయి చెక్ చేస్తా అంటారు. డిఫరెంట్‌గా డిఫరెంట్‌గా ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో, దానివల్ల వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయి రాంగ్ బ్రాంచెస్‌ని చూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మనకి ఇప్పుడు జరిగేది ఫస్ట్ కౌన్సెలింగ్. తర్వాత సెకండ్ కౌన్సెలింగ్ ఉంటుంది. తర్వాత థర్డ్ కౌన్సెలింగ్ ఉండొచ్చు. ఆప్షన్స్ ఏమన్నా అంటే వేకెన్సీస్ ఏమైనా ఉంటే కాలేజ్‌లో థర్డ్ కౌన్సెలింగ్ ఉండొచ్చు. స్లైడింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అయితే గనుక ప్రొవైడ్ చేయబడతాయి కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా టెలిగ్రామ్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లో కూడా జాయిన్ కాండి. మనకు సంబంధించిన యాప్ కూడా ఉంది. దాంట్లో కూడా యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. దాంట్లో కూడా డిప్లొమాకి సంబంధించిన కోర్సెస్ అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదా జస్ట్ ఒకసారి అయితే రెఫర్ చేయండి. మీకు క్లారిటీ వస్తుంది. ఒక ఐడియా వస్తుంది. ఓకే. థాంక్ యూ.